ఏ లాంగ్వేజ్లో హిట్ అయిన సినిమా అయినా సరే తన ఇమేజ్కు సూట్ అవుతుంది అనుకుంటే చిరు ఇమీడియట్గా రీమేక్ చేస్తాడు. మెగాస్టార్ రీమేక్లో నటిస్తే ఆ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా మెగాస్టార్ ఒక మూవీని రీమేక్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కానీ మోహన్ లాల్ అడ్డుపడుతున్నాడు. మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఠాగూర్, శంకర్ దాదా, ఖైదీ నంబర్ 150 ఇవన్నీ కూడా రీమేక్ మూవీస్. కోలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలను తన ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెలుగు రీమేక్స్ రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టాడు చిరు. ఇప్పుడు కూడా ఒక రీమేక్ మూవీ చేయాలని చిరుకు ఆశగా ఉంది. అదే ఎంపురాన్, మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం. అదేంటి, ఆల్రెడీ తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాను చిరు ఎలా రీమేక్ చేయాలి అనుకుంటున్నారా? నిజానికి ఇది చిరు నటించిన గాడ్ ఫాదర్ మూవీకి మలయాళం నుంచి వస్తున్న సీక్వెల్ మూవీ. గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఎంపురాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యుండేది కాదు. గాడ్ ఫాదర్ పెద్ద విజయాన్ని అందుకోలేకపోవడంతో ఈసారి గాడ్ ఫాదర్ గా డైరెక్ట్ గా మోహన్ లాల్ దిగుతున్నాడు. మార్చి 27న మోహన్ లాల్ నటించిన గాడ్ ఫాదర్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది.